హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా 2. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన 100కి 200% హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అనేది బిగ్ బాస్ ఫ్యాన్స్ కి రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మనకి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్టింగ్ డేట్ గురించి ఒక క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అదేంటంటే మనకి సెప్టెంబర్ 8 కాదు, సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది ప్రూఫ్ తో చెప్తున్నాను, ఎందుకంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి అక్కడ సీజన్ 7 పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇది 100% కన్ఫర్మ్ అనమాట. ఇక లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ కంటెస్టెంట్ యాదమరాజు. సో యాదమరాజు వచ్చేసి సార్ 100% అయితే చెప్పలేము, కానీ 95% ఇతను మాత్రం హౌస్ లోకి అయితే అడుగు పెడతాడు. ఇక నెక్స్ట్ చెప్పబోయే ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం 100కి 200% కన్ఫర్మ్ అనే చెప్పాలి. రీతు చౌదరి మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అయ్యారు, ఈమె మాత్రం ఖచ్చితంగా రాబోతున్నారు, 100% కన్ఫర్మ్. తనతో పాటు బంశీ బబ్లు కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడో కంటెస్టెంట్ ఎవరంటే తేజస్విని గౌడ. సో వీళ్ళ ముగ్గురు కూడా 100కి 200% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో మనం హౌస్ లో చూడబోతున్నాం. తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రేరణ కంబం. సో ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఒక 95% అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఆమెతో పాటు యువ సామ్రాట్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఒక 80% మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కిరాక్ ఆర్పి. సో కిరాక్ ఆర్పి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, ఒక 95% ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాని తర్వాత ఒక ఇద్దరు కంటెస్టెంట్ కి 100కి 200% వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హైగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరంటే అంజలి పవన్. సో మనకి సీజన్ 7 లో లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయారనమాట. ఈసారి మాత్రం 100కి 200% హౌస్ లో చూస్తాము. ఇక ఆమెతో పాటు సింగర్ కేటగిరీ నుంచి సింగర్ సాకేత్ ని కూడా మనం ఈసారి 100% హౌస్ లో అయితే చూడబోతున్నాం అనమాట, దీంట్లో డౌట్ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక జంట నేమ్ అయితే వినిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎవరంటే ఏక్నాథ్ అలాగే హారిక. సో వీళ్ళు ఇద్దరిని తీసుకుందామని బిగ్ బాస్ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇద్దరులో మిస్ అయితే మాత్రం హారిక వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, లేదంటే మాత్రం ఇద్దరు కూడా రావచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పొట్టి నరేష్ గారు అనమాట. సో మనకి లాస్ట్ సీజన్ లో అంజలి పావని గారు ఎలా క్యాన్సిల్ అయ్యారో ఈయన కూడా అలానే క్యాన్సిల్ అయ్యారనమాట. కానీ ఈసారి మాత్రం ఈయన వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, 100% మనకి కన్ఫర్మ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే జబర్దస్త్ నుంచి ఒక కొత్త పేరు అయితే వినిపిస్తుంది. జబర్దస్త్ పవిత్ర గారు కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, ఒక 80% వేసుకోవచ్చు. సో ప్రీవియస్ కంటెస్టెంట్ వీడియో మీరు కనుక చూసినట్టుంటే దాంట్లో నేను హీరో కేటగిరీలో ఒక 5 నేమ్స్ అయితే చెప్పాను, దాంట్లో నుంచి ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ వస్తున్నారని. అయితే ఇప్పుడు ఆ హీరో ఎవరో కన్ఫర్మ్ అయిపోయారు అనమాట. ఆదిత్య ఓం గారు అయితే మనకి బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే మనం చూడబోతున్నాం. ఇక ఒక పాత నేమ్ అయితే వినిపిస్తుంది, మరి ఏమో వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయో చూసుకోవాలి. సోనియా సింగ్ అయితే నేమ్ అయితే వినిపిస్తుంది. సో ఏమో వచ్చే ఛాన్సెస్ ఒక 80% మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కుషిత కలపు కూడా సేమ్ అనమాట. సో ఈమెది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందన్నమాట. ఒక 90% సోనియా సింగ్ కన్నా కొంచెం వచ్చే ఛాన్సెస్ వేది కనిపిస్తున్నాయి, ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకొక కొత్త నేమ్ అయితే వినిపిస్తుంది, రాజేష్ మహాసేన అనమాట. సో మరి ఈయన వస్తారా రారా అనేది తెలియదు, కానీ ఈయన నేమ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. సో మాక్సిమం రావచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొక 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ ఇంద్రనీల్. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. అయితే ఇది ఇప్పటి వరకు లిస్ట్ అయితే ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్న ఒక 4 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళలో ఫస్ట్ పేరు సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు, సెకండ్ కుమారి ఆంటీ, థర్డ్ కెంపు కార్తిక్, 4 చమ్మక్ చంద్ర. సో వీళ్ళ నలుగురిని అప్రోచ్ చేశారు. వీళ్ళు నలుగురు వచ్చే ఛాన్సెస్ 50-50 అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఎక్స్ కంటెస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నారు, ఒక 5 కంటెస్టెంట్స్. దాంట్లో సీజన్ 7 నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళు ఎప్పుడు వస్తారనేది మనకి చెప్పినట్లయితే సీజన్ 7 లో మనకి ఫస్ట్ ఒక 14 మందిని హౌస్ లోకి వదిలిన తర్వాత ఒక 5గురిని ఎలిమినేట్ చేసి 5th వీక్ లో గ్రాండ్ ఫినాలే 2.0 అని పెట్టి ఒక 5 కంటెస్టెంట్స్ ని లోపల పంపించారు కదా, అర్జున్, నైని, పావని అలాగా. సో అలానే ఈ పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5 మెంబర్స్ కి కూడా ఒక 5 వీక్స్ తర్వాత గ్రాండ్ లాంచ్ అనేది పెట్టి 2.0 పెట్టి వాళ్ళని హౌస్ లోకి వదిలే ఛాన్సెస్ వేరే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పటివరకు ఒక 3 నేమ్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి, కానీ ఇప్పుడు నేను దాన్ని రివీల్ చేయాలనుకోవట్లేదు. మొత్తం 5 నేమ్స్ అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక వీడియో చేసి నేనైతే అప్పుడు మీకు చెప్పబోతున్నాను కాబట్టి. సో ఇదనమాట ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న అప్డేట్స్ అయితే. మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ డేట్ మాత్రం 8 మాత్రం మనకి సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో మరి ఈ కంటెస్టెంట్స్ లో మీరు ఎవరిని హౌస్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే పాస్ట్ సీజన్స్ నుంచి మనకి ప్రీవియస్ సీజన్స్ నుంచి ఏ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.